జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆయన పదే పదే చెప్తుండడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఆసక్తిని రేపుతోంది. కేవలం ఒకరిపై అభిమానంతోనో ప్రత్యర్థి పార్టీలను అడ్డుకోవడానికో మాత్రమే పవన్ ఈ డెడ్ లైన్ పెట్టలేదని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు రాజకీయ నాయకత్వం ఇలా అన్నింటినీ బేరీజు వేసుకునే ఆయన ఈ దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల ఫార్ములా వెనుక ఉన్న ఆచరణాత్మక రాజకీయ వ్యూహం ఏమిటి? పవన్ ఆలోచనను అర్థం చేసుకోలేక కొందరు సొంత వర్గాల వారే ఎందుకు తొందరపడుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు, ఆయన అమలు చేస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వివిధ వేదికలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన రాజకీయ అర్థాన్ని కొందరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా ఉండాలని, ఈ 3 పార్టీల కలయిక కేవలం ఒక టర్ముకు పరిమితం కాకుండా కనీసం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగాలని పవన్ పదే పదే ఆకాంక్షిస్తున్నారు. ఈ 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు సీనియారిటీకి, ఆయన అనుభవానికి సముచిత గౌరవం ఇవ్వాలనే సదాశయంతో పాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఒక పక్కా రియలిస్టిక్ వ్యూహం దాగి ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఏపీకి ఎంతైనా ఉందని పవన్ భావిస్తున్నారు. అదే సమయంలో 3 బలమైన పార్టీలు ఐకమత్యంగా ముందుకు సాగితే ప్రత్యర్థి పార్టీలు మళ్లీ తలెత్తకుండా రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు వీలవుతుందనేది జనసేనాని అంచనా వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా, పారిశ్రామికంగా పురోగమించాలంటే అక్కడ బలమైన, స్థిరమైన ప్రభుత్వం ఉండడం అత్యవసరం. 5 ఏళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతుంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఎంతో బలంగా ఉన్నప్పటికీ పారిశ్రామికంగా, సేవా రంగాల్లో ఇతర రాష్ట్రాల కంటే కొంత వెనుకబడి ఉంది. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు రావాలన్నా, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నా కనీసం 15 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం, ఒకే విధమైన పారిశ్రామిక విధానాలు ఉండాలి. అందుకు సమర్థవంతమైన, స్థిరమైన నాయకత్వం చాలా అవసరం. ఈ దూరదృష్టితోనే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల డెడ్ లైన్ విధించారని ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు. కేవలం మిత్రపక్షాలకు కొమ్ము కాయడమో, లేక ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ కక్ష సాధించడమో దీని ఉద్దేశం కాదని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల వెనుక ఉన్న ఈ రాష్ట్ర ప్రయోజనాలను జనసేన నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్తులో జనసేన పార్టీకి తిరుగులేని రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల ఫార్ములా వెనుక ఒక పక్కా రాజకీయ లెక్క ఉంది. కాలక్రమంలో 15 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి, క్రియాశీలక నాయకత్వం నుంచి సహజంగానే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో కూటమిలో అత్యంత సీనియర్ నాయకుడిగా, తిరుగులేని జనాకర్షణ ఉన్న లీడర్గా ముఖ్యమంత్రి పీఠం సహజంగానే పవన్ కళ్యాణ్కు దక్కుతుంది. ఈ దీర్ఘకాలిక వాస్తవిక వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని రాజకీయ వర్గాలతో పాటు సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు పవన్పై తొందరపడి విమర్శలు చేస్తున్నారని జనసేన ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల పాటు తాము కేవలం జెండాలు మోయడానికే పరిమితం కావాలా అంటూ కొందరు జన సైనికుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కానీ ఓపికగా పార్టీ కోసం శ్రమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసే నిజమైన కార్యకర్తలకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తగిన రాజకీయ పదవులు, గుర్తింపు లభిస్తాయని అధిష్టానం భరోసా ఇస్తోంది. ఆవేశాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా తన వ్యూహాన్ని నమ్మి నడవాలనే ఉద్దేశంతోనే వ్యూహం నాకు వదిలేయండి, నేను చెప్పినట్లు మీరు నడవండని పవన్ ఇటీవల క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జనసేన పార్టీ రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న శాసనసభ, పార్లమెంట్ స్థానాల బలాన్ని క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల వరకు విస్తరించుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది.
అదే సమయంలో అధికారానికి దూరమైన ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రోజురోజుకు మరింత బలహీనపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీలో సహజసిద్ధంగా నాయకత్వ మార్పు జరిగినా అప్పటికి రాష్ట్రంలో జనసేన అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగి ఉంటుంది కాబట్టి తమకు ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఉండవని పవన్ కళ్యాణ్ స్పష్టమైన అంచనాతో ఉన్నారు. సరిగ్గా ఇదే కారణంతో ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఉన్నత స్థాయి సమావేశంలోనూ ఆయన ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పదవుల కోసం పాకులాడకుండా ముందుగా గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. రాజకీయాల్లో అధికారం సాధించాలంటే కేవలం ఒకే ఒక సామాజిక వర్గం మద్దతుంటే సరిపోదని పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రహించారు. ఒక కులం అండతోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఆచరణలో అసాధ్యమనే వాస్తవాన్ని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన తన రాజకీయ శైలిలో సరికొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుంటేనే నిజమైన నాయకుడిగా ఎదగగలమని ఆయన పదే పదే చెబుతున్నారు. ఈ సున్నితమైన సమయంలో సొంత సామాజిక వర్గం కూడా తన ఆలోచనలను అర్థం చేసుకుని అండగా నిలవాలే తప్ప రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగవద్దని ఆయన సున్నితంగా హెచ్చరిస్తున్నారు. తన దీర్ఘకాలిక ఆచరణాత్మక వ్యూహాన్ని అర్థం చేసుకున్న నిజమైన నాయకులు, కార్యకర్తలు మాత్రమే తన వెనుక నడుస్తారని, తొందరపాటుతో పదవుల కోసం ఆశపడేవారు పార్టీని వీడినా తనకు ఎలాంటి నష్టం లేదనే స్పష్టమైన భావనలో జనసేనాని ఉన్నారు. పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్న ఈ 15 ఏళ్ల పొలిటికల్ స్కెచ్ రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేనను ఏ స్థాయికి చేర్చుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ మామా. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.